వరంగల్లో ఓట్లకు ముందే తెలుగుదేశానికి జలక్ తలగనుందా? టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ బలం పుంజుకుందా? ఎవరెవరు కారెక్కుతున్నారు? అసలు టీడీపీలో ఏం జరుగుతుంది? టీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ఈ మేడాన్ని గుర్తుపట్టిండ్రా? గుండు సుధారాన్ మేడం. ఆమె సైకిల్ గుర్తు ఎంపీ కొలువులా ఓడిసే టైం దగ్గర పడ్డది. ఇగియాల ఢిల్లీలా చక్కగా సీఎం సార్ను పోయి కలిసింది. మరేం మాట్లాడిందో అడుగుదాం. చెప్పు మేడం. మొన్న వరంగల్ ని స్మార్ట్ సిటీగా ప్రకటించడంలో వారు చేసిన కృషిని చూసి వారి అభినందనలు తెలియజేయడానికి ఈ రోజు వారిని కలవడం జరిగింది. ఓరి, వరంగల్ ను స్మార్ట్ సిటీ చేసింది వెంకయ్య నాయుడు అయితే కేసీఆర్ సార్ ను మెచ్చుకుంటే ఎట్లా మేడం? అట్లా కాదు గాని ఇంకేదో ఉంటది, అది చెప్పు మేడం. రాష్ట్రాభివృద్ధి విషయంలో వారు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వారిని అభినందనలు తెలియజేయడానికి ఈ రోజు వారిని కలవడం జరిగింది. ఇదన్నా ఒప్పుకోవచ్చు. అవుగాని సుధారాన్ మేడం తెలంగాణ ఉద్యమంలా ఎన్కెన్కనే తిరిగినవాట, నిజమేనా? ఆ రోజు కేసీఆర్ గారు చేస్తున్న దానికి మద్దతుగా తెలంగాణ ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి జైలుకు వెళ్లడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా తెలంగాణ కోసం పార్లమెంట్ లో కూడా నాగాలం విప్పి ప్రతిరోజు కూడా తెలంగాణ కోసం మాట్లాడే వ్యక్తిని. కావచ్చు, సరేగాని ఆఖర్లా అస్సలు ముచ్చట అడుగుతున్నాం. ఎప్పుడు కారెక్కుతావు మేడం? ఓరిని అనంగానే పోయి కారెక్కుతుంది. గీ కారు కాదు మేడం, గులాబీ కారు, గులాబీ కారు. ఇప్పుడు మీకు తెలియకుండా వేరే ఏమైనా జరుగుతుందా? అవును మేడం, మాకు తెలిసింది ఏంటంటే బంగారు తెలంగాణ కోసం జల్దీగానే టీఆర్ఎస్ లో షరీక్ అవుతున్నామని. అంతే కదా? మీరు చూస్తారు కదా, జరగబోయేది మీరే చూస్తారు. ఇక రైట్ పో, ఆల్ ది బెస్ట్.